Hi students, welcome to KFA Maths tutorial. Today we are doing the question number 2, exercise 1.3, and the class is 9th class mathematics. The question is, you know that 1 by 7 is equal to 0.142857. Can you predict what the decimal expansion of 2 by 7, 3 by 7, 4 by 7, 5 by 7, 6 by 7 without actual doing the long division? మనకు 1 by 7 is equal to 0.142857 అని ఇచ్చాడు. అయితే మనం 2 by 7 వాల్యూ, 3 by 7 వాల్యూ, 4 by 7 వాల్యూ, 5 by 7 వాల్యూ అండ్ 6 by 7 వాల్యూని మనం కనుక్కోవాల్సి ఉంటుంది. వితౌట్ యాక్చువల్ డూయింగ్ ద లాంగ్ డివిజన్. లాంగ్ డివిజన్ చేయకుండానే మనం కనుక్కోవాలి. చూద్దాం. ప్రాబ్లంలోకి వెళ్లే ముందు నా ఛానల్ని ఒకసారి సబ్స్క్రైబ్ చేయవలసిందిగా మిమ్మల్ని కోరుతున్నాను. ఇంతవరకు సబ్స్క్రైబ్ చేయకుండా ఉంటే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయవలసిందిగా కోరుతున్నాను. సరే, ఇంకా 1 by 7 is equal to 0.142857 bar. 2 by 7 is equal to 2 by 7 అంటే ఏంటి? 2 into 1 by 7 అనే కదా అర్థం. అంటే 1 by 7ని 2తో మల్టిప్లై చేసుకోవాలి. అంటే ఈ 2తో ఈ వాల్యూని మల్టిప్లై చేసుకోవాలి. 2 7 జా 14, 1 carry, 2 5 ja 10, 10 11, 1 carry, 2 8 ja 16, 1 7, 1 carry, 2 2 ja 4 5, 2 4 ja 8, 2 1 ja 2.0. So 2 by 7 is equal to 0.285714. పైన ఈ బార్ అలాగే 6 digits కి బార్ పెట్టేసేయండి. నౌ 3 by 7, 3తో మల్టిప్లై చేద్దాం ఈ వాల్యూని. 3 7 జా 21, 2 carry, 3 5 ja 15, 2 17, 1 carry, 2 8 ja 3 8 ja 24, 25, 2 carry, 3 2 ja 6 7 8, 3 4 ja 12, 1 carry, 3 1 ja 3, 4 carry, 0.4. Four by 7 is equal to 4తో మల్టిప్లై చేద్దాం. 4 7 ja 28, 2 carry, 4 5 ja 20, 22, 2 carry, 4 8 ja 32, 34, 3 carry, 4 2 ja 8, 11, 1 carry, 4 4 ja 16, 1 17, 1 carry, 4 1 ja 4, 1 carry 5, 0.571428.
Now 5 to 5/7 is equal to 5 తో మల్టిప్లై చేద్దాం. 5 7 జా 35, 5 3 క్యారీ. 5 5 జా 25, 28 2 క్యారీ. 5 8 జా 40, 42 4 క్యారీ. 5 2 జా 10, 14 4 carry 1. 5 4 ja 20, 21 2 carry. 5 1 ja 5 2 7. This is 5/7 value. Now come to 6/7. Multiply the 1/7 value by 6. 6 7 ja 42 4 carry. 6 5 ja 30, 34 3 carry. 6 8 ja 48, 51 5 carry. 6 2 ja 12, 5 17 1 carry. 6 4 ja 24, 25 2 carry 5. 6 1 ja 6 7 8. 0.857142. This is the 6/7 is equal to 0.857142 bar. ఈ విధంగా మనం మల్టిప్లికేషన్ చెయ్యకుండానే మనం 2/7, 3/7, 4/7, 5/7, 6/7 వాల్యూస్ ని కనుక్కోవడం జరిగింది. ఇలా 1/7 వాల్యూని 2 తో మల్టిప్లై చేయడం వల్ల 2/7 వాల్యూ వచ్చింది. 3 తో మల్టిప్లై చేయడం వల్ల 3/7 వాల్యూ వచ్చింది. 4 తో మల్టిప్లై చేయడం వల్ల 4/7 వాల్యూ వచ్చింది. 5 తో మల్టిప్లై చేయడం వల్ల 5/7 వాల్యూ వచ్చింది. 6 తో మల్టిప్లై చేయడం వల్ల 6/7 వాల్యూ వచ్చింది. ఈ విధంగా మనం యాక్చువల్ లాంగ్ డివిజన్ చేయకుండానే మనం వాటి వాల్యూస్ ని కనుక్కోవచ్చు. ఓకే, మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ కూడా చేయండి. ఖచ్చితంగా సబ్స్క్రైబ్ మాత్రం చేయండి. ముందుగానే చేసేసి ఉండాలి. చెయ్యకపోతే ఇప్పుడు సబ్స్క్రైబ్ చేయండి, వెంటనే చేయండి, ఇప్పుడే చేయండి. ఓకే, థ్యాంక్ యూ. నెక్స్ట్ వీడియోలో కలుద్దాం.